సంవత్సరం అంతా కష్టపడ్డాం. కొంతమంది అయితే 10 ఏళ్ళు కూడా కష్టపడ్డారు రేపు ఒక్క రోజు కోసం. రేపు ఓఎంఆర్ షీట్లో మీరు రుద్దబోయే ఆ 100 బిట్లు, మధ్యాహ్నం పేపర్లో మీరు రుద్దబోయే ఆ 80 బిట్లు మీ 10 ఏళ్ళ జీవితాన్ని. ఎందుకు నేను 10 ఏళ్ళ జీవితం అంటే నేను ఇప్పుడే కదా యూపీఎస్సీకి వచ్చింది మీరు అనుకోవచ్చు. ఐ హ్యావ్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ యూపీఎస్సీ ఎస్ ఫర్ మై డెకేడ్. లేదు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో లాస్ట్ డే ఎంత క్రూషియలో నేను చెప్తాను మీకు, చాలా క్రూషియల్ లాస్ట్ డే. ఏం చదవద్దు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో లాస్ట్ మినిట్ వరకు చదువు అంటారు. ఇట్ డిపెండ్స్. నాకు కొంచెం మతిమరుపు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చదివితేనే నాకు పాస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పక్కనోటి మాట ఉండదు, నీకేది నచ్చితే అది చేసే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నైట్ పూట నువ్వు తీసుకునే ఫుడ్ మీద నెక్స్ట్ డే మార్నింగ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నువ్వు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎటువంటి వాళ్ళతో ఉంటున్నావు, ఏ మూవీస్ చూస్తున్నావు, ఎంత రిలాక్స్డ్గా ఉన్నావు అనేది ఖచ్చితంగా రేపటి ఎగ్జామ్ మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ వాట్ యూపీఎస్సీ ఈజ్ నాట్ 1 day ఎగ్జామ్, ఇట్స్ 2 years ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి. మీరు రేపు పొద్దున ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసి మీరు బిట్ బై బిట్ రాసే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పడిన కష్టం 2 సంవత్సరాల కష్టం, ఒక రోజుది కాదు. ఏదో ఫాస్ట్గా నేను అయిపోగొట్టాలి, లేకపోతే ఫస్ట్ రౌండ్లో 80 బిట్లు అయిపోగొట్టాలి, లేదా 100 బిట్లు అయిపోగొట్టాలి, ఫస్ట్ 1 hourలోనే 45 minutesలో ఎంత ఫాస్ట్గా అయిపోగొడతాను, తర్వాత సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి అట్లా వెళ్తూ ఉంటాను. ఇలా కాదు. ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత రిలాక్స్గా 1 గంట ముందే వెళ్ళిపోండి. ఇంకా 8:30 హాల్లో ఉండేట్టు చూసుకోండి. పేపర్ ఇచ్చిన వెంటనే మీరు ఓపెన్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలియదు. వాడు ఎంత పెద్ద తోపుగాడైనా సరే ఫస్ట్ క్వశ్చన్ వాడికి తెలియదు. దట్ ఈస్ హౌ ప్రాబబిలిటీ ఆఫ్ యూపీఎస్సీస్. సెకండ్ క్వశ్చన్ మీకు తెలియదు, థర్డ్ క్వశ్చన్ తెలియదు, 4th or 5thలో ఒక్క క్వశ్చన్ తెలుస్తుంది. ఫస్ట్ పేజ్ మొత్తం, సెకండ్ పేజ్ మొత్తం తీస్తే ఒకే ఒక క్వశ్చన్ తెలుస్తుంది మీకు. అప్పుడు డిమోరలైజ్ అవుతాము, ఎందుకురా 2 ఏళ్ళ టైం వేస్ట్ చేసామని మీకు అనిపిస్తుంది. కానీ ఏం భయపడకుండా ఒక్క 10 పేజీలు వెనక్కి తీసి లాస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. లేదు అక్కడ కూడా రాలేదు, మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేయి, 50th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి, లేదు 75th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి, లేదా 25th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి, లేదా 100 నుంచి రివర్స్ వస్తావరా. ఒక్కసారి నీకు నచ్చిన సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఒకటి జాగ్రఫీ అవ్వచ్చు, ఒకటికి హిస్టరీ అవ్వచ్చు, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఒకటికి ఎకానమీ అవ్వచ్చు. డిపెండ్స్, వాడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ నీకు నచ్చిన సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ బిట్ వస్తుంది, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. ఒక్కసారి ఆ మొమెంటం పట్టుకున్నావా, తెలియనివి కూడా ఆ రోజు ఆ క్షణం 2 ఏళ్ళ కష్టం ఆ రోజు గుర్తొస్తుంది. కానీ భయపడ్డావా, భయపడితే ఉన్న బిట్లు కూడా రాదు. బ్రాహ్మణి పక్కన బైతరి నది ఉందా లేకపోతే ఇంకేదన్నా నది ఉందో కూడా చెప్పలేను. గోదావరి కృష్ణ కలుస్తాయా కలవ్వా కూడా చెప్పలేను. కలవ్వా డెల్టా అంటే కలుస్తాయి కదా. ఎంత ఇల్లీగల్ లాజిక్లు కూడా నీకు అర్థం కాదు ఆ రోజు. ఫండమెంటల్ రైట్స్ మర్చిపోతావు టెన్షన్ పడితే. టెన్షన్ పడద్దు, 10 నిమిషాలైనా పర్లేదు, 5 నిమిషాలైనా పర్లేదు. ఒక్కసారి శాంతంగా కూర్చొని ఆలోచించుకొని మొత్తం పేపర్ 100 బిట్లు తిప్పు. దానిలో 10 బిట్లే నీకు తెలిసినాయి, ఆ 10 ఫస్ట్ పెట్టేసి ఒక బ్యాచ్ 10 బ్యాచ్ పెట్టేసి, తర్వాత ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగినవి ఎవరికైనా సరే 50 బిట్లు ఉంటాయి. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగినవి, దాని తర్వాత 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలిగిన బిట్లను చూసుకో. ఏపీఎస్సీ లాగా టీఎస్పీఎస్సీ లాగా 4 ఆప్షన్స్ ఇచ్చేసి దానిలో ఒకటే కరెక్ట్ ఉంటుందని కాదు. యూపీఎస్సీ 4 ఆప్షన్లు ఇచ్చి దీనిలో ఎన్ని కరెక్ట్ అయ్యిండొచ్చు అని అడుగుతారు. ప్రాబిలిటీలు అడుగుతున్నాడు ఈ మధ్య, అంత చెత్తగా తయారయ్యాడు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. నీతో పాటు 10 ఏళ్ళగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. వాళ్ళని నువ్వు బీట్ చేయాలి అంటే నీ ఇన్స్టింక్ట్ని నువ్వు నమ్ముకో. పక్కనోడి దానిలో దయచేసి కాపీ కొట్టద్దు. ఒక 4 సెట్ల ముందు ఏ సెట్ ఉంది దాన్ని జూమ్ చేస్తే ఇలాంటి కీ అంటే నువ్వు ఎలాగైతే రాస్తున్నావో అలాగే వాడు పెట్టింటాడు. సో దాని వాడిని కాపీ కొట్టద్దు. అఫ్కోర్స్ కాపీ కొట్టడం ఇంపాసిబుల్. ఒకవేళ దొరికితే లైఫ్లో మళ్ళీ ఎగ్జామ్ రాయలేవు. ఇంకో స్టూడెంట్స్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఫండమెంటల్ రైట్స్ లేకపోతే డిపిఎస్పీలో లేకపోతే ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ ఎంత ఉందో లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎంత ఉందో అవన్నీ బట్టి కొట్టేస్తుంటారు. అలా ఎగ్జామ్కి ఆ హాల్కి వెళ్ళే 2 నిమిషాల ముందు సార్ వస్తున్నాను ఒక్క నిమిషం అనే బుక్లన్నీ రిఫర్ చేసేసి అన్ని గుర్తుపెట్టుకుని వచ్చి హాల్ టికెట్ మీద టక్ రాసేసుకుంటారు. అది ఎవడన్నా ఇన్విజిలేటర్ చూసాడు జీవితంలో ఎగ్జామ్ రాయలేవు. మళ్ళీ గుర్తుపెట్టుకో, నేను చూశాను ఇది. దయచేసి అలా చేయొద్దు, ఆ తప్పు చేయొద్దు. ఎగ్జామ్ గంట ముందే వెళ్ళవయ్యా, ఏం పీకే పని ఉంది ఎవరికైనా. కానీ ఆ రోజు ఆ డీడే డూమ్స్ డే మనకు ఉన్నది అందుకోసమే కదా. గంట ముందే వెళ్దాం. ఏమైంది అక్కడ? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
ఎట్టి పరిస్థితుల్లో కీ డిస్కస్ చెయ్యొద్దు. చేసావా డిజాస్టరే. మధ్యాహ్నం పేపర్ని తక్కువ అంచనా వేయొద్దు. ఫస్ట్ పేపర్లో 150 సంపాదించినాడు కూడా సెకండ్ పేపర్లో 80 కూడా సంపాదించలేక చచ్చిపోతున్నాడు, 60 కూడా సంపాదించలేకపోతున్నారు. సో నువ్వు 100 కాదు, ఫస్ట్ పేపర్లో 80 వచ్చినా సరే స్టిల్ దెర్ ఈస్ అ ప్రాబిలిటీ ఇఫ్ యూ కెన్ డూ పేపర్ 2 వెల్. ఎందుకంటే చాలామంది ఎలిమినేట్ అయ్యే పేపర్ అదే. సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కీని డిస్కస్ చేయొద్దు. అది మనల్ని డిమోరలైజ్ చేస్తుంది. చూడు, కాంప్రిహెన్షన్ చదివేటప్పుడు ఫస్ట్ పేపర్లో సరిగ్గా రాయలేకపోయినా అనే బాధతో సెకండ్ పేపర్ కూడా నాశనం చేసుకుంటావు, సర్వనాశనం చచ్చిపోతావు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కీ డిస్కస్ చేయొద్దు. ఆ 2 hours 3 hours గ్యాప్ ఏదైతే ఉందో హ్యాపీగా బిర్యానీ లాంటివి తినొద్దు. పెరుగన్నమో లేకపోతే లైట్ ఫుడ్ తీసుకో, కానీ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా తీసుకో, లేకపోతే నీకు ఎనర్జీ ఉండదు. సో ఫుడ్ తీసుకున్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సిట్ ఫర్ ద నెక్స్ట్ పేపర్ అగైన్. వీలైతే 1 గంట రివిజన్ చేయవయ్యా, ఫార్ములాస్ అని అలా చూసుకో. రివిజన్ చేయొద్దని ఎవరు చెప్పాను నేను, చెయ్యి, ఏం కాదు. కానీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ మ్యాథ్స్ బిట్స్ చేస్తాను, ఓన్లీ రీజనింగ్ చేస్తాను, అవైతే నాకు ఫాస్ట్గా వస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కాంప్రహెన్షన్ బిట్స్ అన్ని లాస్ట్ 1.5 hour 1 hour వేసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్రహెన్షన్ 20 minutes పడుతుంది, ఒక్కోసారి 15 minutes పడుతుంది, 3 బిట్లు ఉన్నది కూడా 15 minutes పడుతుంది. ఆ టెన్షన్లో మనం క్వశ్చన్ సరిగా అర్థం కదా, ఇంకా 1 hour ఉంది, నాకు సాల్వ్ చేయాల్సినేమో 40 బిట్లు ఉన్నాయి, ఇక నాకు 45 minutes ఉంది, 40 బిట్లు ఉన్నాయి, హాఫ్ అన్ అవర్ ఉంది, 35 బిట్లు ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కాదు. అసలు కాంప్రహెన్షన్ చదువుతున్న చేతులు వణుకొచ్చేస్తుంది. అదే మ్యాథ్స్ బిట్ అనుకో, లాస్ట్లో మ్యాథ్స్ బిట్ని దాచిపెట్టుకున్నాం అనుకో, ఒక 10 15 అలా ఫస్ట్గా మ్యాథ్స్ బిట్ పోతే ఆ బిట్టు పోతే ఇంకో బిట్టుకు వచ్చేస్తావు. సీటింగ్ అరేంజ్మెంట్ లాస్ట్లోకి దాచిపెట్టుకో, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకో, ఖచ్చితంగా ఆన్సర్ వచ్చే బిట్ అది. ఒక కాన్ఫిడెన్స్, ఒక మొరల్ బిల్డ్ అవుద్ది. ఆ టెన్షన్లో పొరపాటున కూడా కాంప్రహెన్షన్ లాస్ట్కి వేసుకోవద్దు. ఏదో వన్ క్వశ్చన్ కాంప్రహెన్షన్స్ 2 question కాంప్రహెన్షన్స్ ఉండేమాటైతే ఖచ్చితంగా లాస్ట్కి వేసుకో. కానీ 3 questions 2 questions 4 questions ఉన్న కాంప్రహెన్షన్స్ లాస్ట్కి వేసుకోవద్దు, డిజాస్టర్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, డిజాస్టర్ అవుతుంది. 2 పేపర్లు అయిపోయిన తర్వాత కీ చూసుకుంటావా లేదా నీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎ సర్ప్రైజ్, నువ్వు బాగా రాసావని నీకు అనిపిస్తుంది, సర్ప్రైజ్ ఉంచుకుంటావా, 4 రోజులు సర్ప్రైజ్గా ఉంచుకో. చదువు స్టార్ట్ చేయి, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయి. వచ్చావు, కొట్టలేకపోయావు, వెళ్ళిపోతావా? మళ్ళీ వచ్చేంత వరకు కొట్టి వెళ్తావు కదా. సో ఆ నెల కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ చూసుకుంటావు లేదా నీ ఇష్టం. కీ చూసుకోవాలని ఖచ్చితంగా చెప్పను, చూసుకుంటే మంచిదే, కానీ ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పను. ఆ 1 month సస్పెన్స్ నేను ఖచ్చితంగా అవుతాను అనే ఇంటెన్షన్తోనే ఆ 1 month రిజల్ట్ వచ్చేంత వరకు మెయిన్స్ చదువు. అయిందా? గుడ్, వెల్ అండ్ గుడ్, సూపర్, రాకింగ్, అంతే. నెక్స్ట్ స్టార్ట్ చేసే ప్రిపరేషన్. అవ్వలేదా, ఒక లాంగ్ వెకేషన్ తీసుకో, ఒక 10 days వెకేషన్ తీసుకో. అసలు అవ్వలేదు అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనకొద్దు, నీది ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పిన విషయం మర్చిపోవద్దు. ఫుడ్ దగ్గర మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకో. ఈ రోజు నైట్ ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా చాలా లైట్ ఫుడ్ తీసుకో. పూరీలు లాంటి పనికి మళ్ళీ ఫుడ్ మాత్రం రేపు తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ రోజు తీసుకోవద్దు. గోబీలు, పూరీలు, ఫాస్ట్ ఫుడ్లు, ఇటువంటి ఆయిల్ ఫుడ్, డైజెషన్ అయ్యే ఫుడ్, లూజ్ మోషన్స్ అవ్వడానికి 1% ఛాన్స్ ఉన్న ఫుడ్ కూడా ఈరోజు తీసుకోవద్దు. బికాస్ దానివల్ల ఒక 2 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది చిన్న తప్పు వల్ల. ఆ టైంలో ఏదైనా హెల్త్ ఇంపాక్ట్ అయినా సరే. వీలైతే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రెడ్ బుల్ తాగెళ్ళు. హెల్త్ పోతే పోనీ ఏం కాదు, రెడ్ బుల్ తాగెళ్ళు, ఫుల్ ఎనర్జీ వస్తుంది. పేపర్ 2కి ముందు కూడా రెడ్ బుల్ తాగెళ్ళు, ఏం కాదు. ఒకరోజు 2 రెడ్ బుల్ అదేం కాదు, కానీ ఆ ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ నీకు ఆ 2 గంటలు కావాల్సిందే. మనం తప్పు చేసినా పర్లేదు, ఆ 2 గంటల ఎనర్జీ మనకు కావాలి. సో ఫుడ్ విషయంలో జాగ్రత్త. ఎవడి మాట వినొద్దు, అంటే తిక్క సజెషన్స్ వినొద్దు. ఇది కూడా నేను చెప్పింది కూడా నీకు నచ్చకపోతే స్కిప్ చేసి ప్రిపరేషన్కి వెళ్ళిపోవద్దు. కానీ ఒక విషయం, నీ 2 ఏళ్ల కష్టం ఆ OMR షీట్లో బబులింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బబులింగ్ చేయి. ఒక్క మిస్టేక్ కూడా పోకుండా, పోయిందంటే ఏం లేదు అక్కడ, పోకూడదు. కావాలంటే నీ రూల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈరోజు జస్ట్ బబులింగ్ చేయి, అంతే. నీ రూల్ నెంబర్ని బబులింగ్ చేయి, ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. మీకు నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ఎ రియల్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ యామ్ టెల్లింగ్. థ్యాంక్ యూ.